ఏపీ ట్రాఫిక్ ఈ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేశారని డేటా ఎవలప్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో డేటా ఎవలప్ సంస్థకు నోటీసులు జారీ చేసింది సుప్రీం. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు. ఏపీ ట్రాఫిక్ ఈ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిజియాత్ర యాప్ రూపొందించిన డేటా ఎవాల్వ్ సంస్థకు హైకోర్టు జారీ చేసిన ఆర్బిట్రేషన్ ఉత్తర్వులపై స్టే విధించింది. అక్రమంగా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేశారని డేటా ఎవాల్వ్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 3 ఏళ్లకే పరిమితమైన కాంట్రాక్టును అడ్డుపెట్టుకుని చలాన్లు వసూలు చేశారని, 37 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించారని పిటిషన్ దాఖలు చేసింది. 2018-2021 మధ్య ఒప్పందం ఉందని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒప్పందం ముగిసినా అక్రమంగా చలాన్ల నిధులు మళ్లించారని తెలిపింది. దీంతో క్రిమినల్ ఆరోపణలు ఉన్నప్పుడు ఆర్బిట్రేషన్ కుదరదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 25కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు. కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కిల్లర్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులకు వచ్చిన క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్ల కార్యక్రమం నిర్వహించారు బాబు. వారికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన దిశగా ముందుకెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ వేగంగా అడుగులు వేస్తుందన్నారు. స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగుతుందన్నారు. గ్రామ సభలకు పూర్వ వైభవం వచ్చిందని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు పవన్ కళ్యాణ్. ఏపీలోని కూటమి పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. అధికార పార్టీ దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని ఆరోపించారు. అత్యంత దుర్మార్గమైంది, అసలు ప్రభుత్వం అనడానికి వీలు లేని ఒక ఆర్గనైజ్డ్ అరాచకపు మాఫియా. దాని పరిపాలన అనేది లేదు. పరిపాలన అంటే మనం దాన్ని ఏమంటాం, ఆర్గనైజ్డ్ గా ఉండేది. ఆర్గనైజ్డ్ గా మాఫియా ఉంది, ఆర్గనైజ్డ్ గా అరాచకం ఉంది. ఏపీలో 2 ఏళ్ల కూటమి పాలన రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. సీఎం చంద్రబాబు మొక్కజొన్న రైతులకు బాసటగా నిలవాలన్నారు. ఈ ఏడాది దాదాపు 6 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేస్తే 37 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చిందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతుకు ఎకరానికి 25,000 రూపాయల వరకు నష్టం జరుగుతుందన్నారు. మొక్కజొన్న రైతులకు 3,000 కోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు షర్మిల.